గొప్పగా చూస్తూ ఉంటాము. ఎన్నో ధర్నాలు, ఎన్నో నిరసనలు తెలుపుతూ ఉంటారు. వాళ్ళ హక్కులని వాళ్ళు ఇక్కడ పోరాడుతూ ఉంటారు. అట్లాంటిది మరి సర్క్యులర్ జారీ చేసిర్రు, ధర్నాలు చేయొద్దంటున్నారు. మీరు కూడా 10 రోజుల నుంచి దీన్ని వెనక్కి తీసుకోవాలంటున్నారు. మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. వాస్తవం విషయం ఏంటంటే ఈ ఉస్మానియా వేదిక ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. ఈ ఉస్మానియా వేదికగానే పరిష్కారమైనవి. నువ్వు తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టి ఇంకో ప్రభుత్వం అధికారం వచ్చిందంటే ఓన్లీ ఉస్మానియా వేదిక. అలాంటి ఉస్మానియా వేదికగా ఉస్మానియా తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారని రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. ఆ భయంతోనే రేవంత్ రెడ్డి గారు మేము చేస్తున్న అక్రమాలు బయటపడతాయి అనే ఉద్దేశంతోనే ఉస్మానియా గొంతు నొక్కితే మేము ఏం చేసి నడుస్తాయనే ఉద్దేశంతోనే ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న చర్య అది. రేవంత్ రెడ్డి గారికి ఈ సభముఖంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే మీరు తక్షణమే ఈ వీసీగా చెప్పి ఈ సర్క్యులర్ వెనక తీసుకోకుంటే పెద్ద ఎత్తున మిలిటెంట్ ఉద్యమాలు చేపడతామని తెలియజేస్తున్నాం. ప్రజా సంఘాల ఐక్య వేదికగా మేము ఎన్నో ఉద్యమాలు చేపడతామని తెలియజేస్తున్నాం. అంటే ఎందుకు ఇట్లా చేస్తుంది అనుకోవచ్చు ప్రభుత్వం? వాళ్ళు చేస్తున్న అక్రమాలు బయటపడతాయని, ఇంకేముంటుంది వాళ్ళు చేస్తున్న నిరంకుశ పాలన బయటపడుతుందని. వాళ్ళు చేస్తున్న పనులకు విద్యార్థులు కానీ ప్రజలు కానీ ఏం చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు చేతనైతే లేదు. 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీ వాయ్. 7వ గ్యారంటీగా ప్రజాప్రభుత్వం అని చెప్పిండు, అది మా గడ్డ కలిసిపోయింది. మేము ఏం చేసి నడుస్తలేదు. మేము విద్యార్థులు ఒక్కటి ఉస్మానియాను గొంతు నొక్కితే మేము ఏమైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ చేస్తున్న చర్య అని మేము తెలియజేస్తున్నాం. గొంతు నొక్కితే ఉస్మానియా విద్యార్థి లోకం అంటే అట్లనే ఉంటుందా? ఇదే ఉస్మానియాను గొంతు నొక్కితే ఎవడేం చేసింది లేదు. ఎందుకంటే ఉస్మానియా పెట్టుకుంటే, విద్యార్థులను పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోయినాయి, జీవితాలు ఆగమైపోయినాయి. అదే నెక్స్ట్ నీ గతిలో అదే మేము తెలియజేస్తున్నాం. ఓయూ సర్క్యులర్, అప్రజాస్వామిక సర్క్యులర్ ఒకటి వీసీ గారు రిలీజ్ చేసి ఇక్కడ ఉద్యమాలు, నిరసన ధర్నాలు ఇలాంటివి చేయకూడదని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గద్దెనెక్కి ప్రజాపాలన పేరు చెప్పి ఇవాళ కాకీల పాలన చేస్తుండు. ఇదే విధంగా ఇవాళ అప్రజాస్వామిక సర్క్యులర్ను వ్యతిరేకిస్తూ ఇక్కడ నిరసన దీక్ష చేపట్టినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను ఎక్కడికక్కడ చెదరగొట్టి కాకీలు అంతా చుట్టుముట్టి దీన్ని భగ్నం చేసిరు. ఇవాళ ఒకటి తెలియజేస్తున్న, ఆనాడు వందే మాతరం ఉద్యమం నుండి మొదలుకుంటే తెలంగాణ మలిదశ నుండి తొలిదశ ఉద్యమం వరకు ఇక్కడ కొట్లాంటి విద్యార్థి ఉద్యమకారులు ఉన్నారు. ఇవాళ మీ సర్క్యులర్కు భయపడేది లేదు. ఇవాళ మీ సర్క్యులర్ వెనక్కిపోయే విధంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ అక్కడ పార్లమెంట్లో రాజ్యాంగాన్ని పట్టుకుని ప్రజాస్వామ్యం కూని చేస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం మీద వేరే వాటి మీద కొట్లాడుతున్నట్టు ఆ రాహుల్ గాంధీ ఇక్కడ ఫస్ట్ నువ్వు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డికి. ఇవాళ ప్రజాపాలన పేరు చెప్పి ఇవాళ ఓయూలో ఉన్నటువంటి వీసీ సర్క్యులర్ రిలీజ్ చేసేది పోయి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేదంటే ఎక్కడికక్కడ ప్రజలు కూడా మీ మీద తిరగబడే విధంగా మీరు పరిపాలన చేస్తున్నారు. ఇవాళ ఎక్కడ తిరిగినా కూడా ఇవాళ ఆర్టికల్ వేదిక నేను ఏం చెప్తున్నా, మీ బట్టలు తీసి కూడా కొడతారని చెప్పి తెలియజేస్తున్నా. ఇక్కడ ఆ సర్క్యులర్ను వెంటనే వెనక్కి సర్క్యులర్ వల్ల ఇవాళ సమాజంలో ఉన్నటువంటి ఇవాళ దేశంలో ఒక గుండెకాయనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ సమాజంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, అరాచకం జరిగినా ప్రశ్నించే గొంతుగా ముందున్నటువంటి ఈ ఉస్మానియా యూనివర్సిటీని మూసేసే గొంతు నొక్కితే ఎక్కడ సమాజంలో ఏం జరిగినా కూడా బయటికి తెలియకుండా ఉండాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారు కుట్రపూరితంగా ఇలా అప్రజాస్వామిక సర్క్యులర్ ఇక్కడ రిలీజ్ చేసి 16 నెలలు అవుతుంది. ప్రభుత్వం ఎట్లా ఉంది? ప్రజాపాలన అని చెప్పి మీకు కళ్ళకు కట్టుతుంది. ఇలా పోలీసు రాజ్యం చేసారు మొత్తం. ఇక్కడ ప్రజాపాలన 6 గ్యారంటీలు ఇచ్చారు, 7వ గ్యారంటీ ప్రజాపాలన అని చెప్పి ఇవాళ ప్రజాపాలన లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. రేవంత్ రెడ్డి రాజ్యాంగంలో వీసీ పని చేస్తారు. పోలీసు రాజ్యం అయిపోయింది, ప్రజాపాలనే లేదు. అందరికి ఇబ్బంది కలుగుతుంది. ఇవాళ ప్రజలు కూడా చాలా నష్టపోతున్నారు. రైతులు, ఉద్యోగస్తులు, రిటైర్డ్ అయిన ఆఫీసర్లు ఎంతోమంది అందరూ ఈ కాంగ్రెస్ వస్తే మాకు బాగుపడతామేమో అని చెప్పి ఓట్లేసి మోసపోయి గోసపడుతున్నారని తెలియజేస్తున్నాను. ఏం చెప్తారు ఈ వేదిక నుంచి ముఖ్యంగా? ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ మేము ఉస్మానియా యూనివర్సిటీలో అప్రజాస్వామికమైన సర్క్యులర్ను వెనక్కి తీసుకోకపోతే ఈ పోరాటాలకు మళ్ళీ మేము పూర్వవైపు తెచ్చి మా ప్రాణాలకు తెగించి కూడా మా ప్రాణాన్ని వచ్చే సర్క్యులర్కు పోసైనా మేము మా ప్రాణత్యాగం చేసుకునైనా మేము ఇవాళ సర్క్యులర్ను వెనక్కి పోయే విధంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఎక్కడే అన్యాయాలు జరిగినా కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈ ప్రశ్నించే గొంతుకులను నొక్కిపెట్టే విధంగా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కాబట్టి ఇలాంటివి మానుకోవాలి. లేదంటే తగిన బుద్ధి చెప్తారు. ఓడనెక్కితే ఓడమలనా, ఓడదీతే ఓడమలనా. ఆ రోజు రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి నేను మీకు అండగా ఉంటా, మీకు అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి మోసపూరిత మాటలు చెప్పి ఇక్కడికి వచ్చి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఇదే ఉద్యమకారులు, ఇదే యూనివర్సిటీ విద్యార్థులు నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాను.